సార్ ఎంత ఎంత అప్రజాస్వామ్యము, ఎంత అన్యాయం రాష్ట్ర చరిత్రలో, దేశ చరిత్రలో లేదు సార్. ఒక వ్యక్తి మీద, ఒక మానవతావాది మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంతమంది కుట్ర, వారు ఇంతమంది కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంత దాడి చేయడం, ఇంత అమానుషంగా మాట్లాడడం చాలా బాధగా ఉందండి. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఈ రాష్ట్రంలో ఏం పరిస్థితుంది, ఎంత అన్యాయం జరుగుతుందండి. ఒక్క వార్తైనా నిజం రాశారండి ఈనాడు కానీ, ఆంధ్రజ్యోతి కానీ, TV5 కానీ. ఎంత దారుణమైన పరిస్థితి. నేను 1996 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాను సార్. ఎంత దౌర్భాగ్యమైనటువంటి రాతలు, ఎంత అన్యాయమైన రాతలు. ఏమండి, ప్రతి మనిషి ఆలోచిస్తున్నారు సార్. ప్రతి విషయం ఒక పేపర్ చూసి మనిషి నమ్మే పరిస్థితి లేదు సార్ ఈరోజు. ఈనాడు గారి, జ్యోతి కానీ, జగన్మోహన్ రెడ్డి గారు వారు ఈరోజు మేమంతా సిద్ధం కార్యక్రమాలు ప్రారంభించిన తర్వాత ప్రజల్లో విపరీతమైనటువంటి గ్రాఫ్ పెరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అతను ఏం చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఏ కుటుంబానికి మంచి చేస్తే వాళ్ళు నాకు నిలబడండి, సాయం చేయండి, ఓటేయండి అంటుంటే, అలాంటి వ్యక్తి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారా సార్? అందరూ ఎంత అన్యాయంగా రాతలు రాస్తుంటే మనసు బాధపిస్తుంది సార్. పేపరే చదవబుద్ధి వేయట్లేదు సార్. ఎవడు నమ్మడం లేదు సార్ ఈ పేపర్లని. ఆ పరిస్థితి తెచ్చి ఈ రకమైన మంచి పద్ధతి కాదు సార్. అందరూ ఆలోచించండి. ఈరోజు ఎలా ఉంటుందంటే నాకు బాధ అనిపిస్తుంది సార్. ఆ జనసేన అభ్యర్థులు చూస్తుంటే ఒక్క వార్త రాయరు జ్యోతిగిరెడ్డి. క్యాండిడేట్లు దొరకరు, టీడీపీ క్యాండిడేట్లనే జనసేనలో జాయిన్ చేసుకోవడం. మొన్న అవనగడ్డలో మండల బుద్ధప్రసాద్ గారు చూస్తే, ఆయన కృష్ణారావు అబ్బాయి, ఎంత బాధ అనిపిస్తుంది. ఆయన అలాగే పాలకొండ, అలాగే భీమవరం అన్యాయం సార్. ఇప్పుడు రాజంపేటలో బీజేపీ ఎంపీ క్యాండిడేట్ కిరణ్ కుమార్ రెడ్డి, ఆ పీలేరులో వాళ్ళ తమ్ముడట కిషోర్ రెడ్డి గారు. ఎంత జరుగుతున్నా కూడా, ఇన్ని కుట్రలు జరుగుతున్నా కూడా ఒక్క వార్త రాయరు సార్, ఒక్క నిజం రాయరు సార్. ఎంత అన్యాయం జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఎంత తప్పు సార్, చాలా తప్పు సార్. భగవంతుడు ఉన్నాడు సార్, ఇదంతా భగవంతుడు చూస్తున్నాడు సార్, ప్రజలు గమనిస్తున్నారు సార్. రైట్.